అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నిర్గమ 3 స్టార్ట్. చాలు. ఈ పొద ఎందుకు కాలిపోలేదు, నేను అటువైపు వెళ్ళి చూచేదని అని అనుకోండి. మీరు ఎవరైనా మన ఇంట్లో క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్ తెస్తావా? మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ మీకు ఒకే జస్ట్ అంటే తెస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంతమంది హెబ్రోన్ క్యాలెండర్ మీ ఇంట్లో ఉందో చేయొద్దండి. హెబ్రోన్ క్యాలెండర్ ఉన్న వాళ్ళు ఉందా? ఆ క్యాలెండర్లో ఈ నెల అన్ని కొండలు ఉన్నాయి. ఏమున్నాయి? ఉన్నాయా? వాక్యమే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుని యెహోవాను ప్రేమింప. నిర్గమాక ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం. చాలా చోట్ల ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్తలో కూడా సరే 22 అనుకుంటా, 22 వచనం ఉంటుంది అన్నమాట. పైన ఒక కొండ ఉంది, ఇట్లా చూశారండి? కొండలు ఉన్నాయా? క్యాలెండర్లు ఉన్నాయా? ఒక కొండ ఇట్లా, ఇటువైపు కొండలు ఇటువైపు కొండ, ఒక కొండ మాత్రం ఇట్లా ఉంది మధ్యలో. అదే ఆ కొండ పేరే. దానికి 2 పేర్లు చెప్పండి. సీనాయి కొండ చెప్పండి, ఇంకో పేరు హోరేబు కొండ. సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే చెప్పండి. సీనాయి అన్న హోరేబ్ అన్న ఒకటే. ఆ కొండకున్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటికీ మీరు ఎవరైనా అంటే అంత పూర్వం నాకు తెలియదు కానీ, అయితే ఆ కొండకు పేరు ఏం పేరు అంటే, చాలా ఇంకో పేరు కూడా చెప్పాలి, అసలైన పేరు చెప్పాల. దేవుని పర్వతం. ఏం పర్వతము? చదవండి అన్నమాట. ఆ మాట ఇక్కడే ఉంటుంది. 3వ అధ్యాయం 1వ వచనం మధ్యలో ఉంటుంది. మోషే మిద్యాని యాజకుని ఇత్రోను తన మహామందం ఇచ్చి ఆ మంద అరణ్య మహోతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చారు. అందరూ ఒకసారి గమనించండి. క్యాలెండర్ చూడండమ్మా, క్యాలెండర్ చూడండమ్మా. ఈ క్యాలెండర్లో ఇక్కడ ఒక కొండ ఉంది మధ్యలో. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకోండి. ఇటువైపు కొండలు ఉన్నాయి, ఇటువైపు ఒక కొండ మాత్రం ఇట్లా స్ట్రైట్గా ఉంది. ఈ కొండలు కాదు, ఈ కొండ మాత్రమే సీనాయి. ప్రజెంట్ ఈ కొండ ఇప్పటికి ఉంది. మీరు ఈ కొండకి వెళ్ళాలంటే పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పాలంటే టైం సరిపోదు. ఈ కొండకి వెళ్ళాలంటే మీకు ఒంటెలు కావాలా? ఏం కావాలా? చూసేకేమి ఇట్లుంది కానీ ఆ కొండ ఎక్కితే తెలుస్తాం. మీరు మామూలు ఎవడు ఎక్కలేడు. మామూలు చిన్న చిన్న గుట్టలు ఎక్కలేము మనం. అట్లా గుట్టలు ఎక్కి నేను చాలాసార్లు కింద పడ్డాను. గుట్టలు ఎక్కడ కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా జరుగుతుంది. జారి పడ్డామనుకో చచ్చిపోతాం. ట్రైకింగ్ అంటారా, ఏమంటారు? ట్రాకింగ్ అంటారా? కొండలు ఎక్కేదాన్ని ఏమంటారండి? ట్రెక్కింగ్ అంటారు. ట్రెక్కింగ్కి ట్రై చేసి చనిపోయిన ఎంతమంది లేరు? అయితే ఈ కొండ ఒంట ఎక్కుతుందంట. అది దానికి ప్రత్యేకత ఎంతమంది ఒంట మీదే పోవాలట. కొండ మీదకి ఒక 80% కొండ ఒంట ఎక్కుతుందంట. అక్కడి నుంచి ఎక్కినాక ఒంట ఎక్కలేదంట. ఒంట అక్కడికి వెళ్ళి దిగిపోతుందంట, మళ్ళీ దిగి వస్తుందంట. అయితే అక్కడి నుంచి మనిషి ఎక్కాల. అక్కడి నుంచి ఏమెక్కాల? అక్కడ కొంచెం ఇప్పుడు కొంచెం ఏదో చేశారంట, కొంచెం మనిషి ఎక్కుతారు. ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళేసరికి పగలు ఎక్కలేరంట దాన్ని. ఎందుకంటే ఈ కొండ మాత్రం స్ట్రైట్గా ఉంటుందంట. మధ్యరాత్రి 12 గంటలకు ఎక్కడం మొదలు పెడితే వాళ్ళు గైడ్స్ ఉంటారు అక్కడ, గైడ్స్. ఆ కొండ శిఖరం ఎక్కేటప్పటికి తెల్లవారుజామున 5 అవుతుందంట. 5, 6 అప్పుడు సూర్యోదయం అవుతుందంట. ఏమవుతుందంట? సూర్యోదయం. ఇప్పటికి మీరు ఎవరైనా ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇది అరబ్ కంట్రీలో ఉంది. ఎక్కడుంది? ఇది జెరూసలేం, పాలస్తీనాలో లేదు. ఇది సీనాయి పర్వతం అనేది ఇప్పుడు పాలస్తీనా కాదు. అదేంటి? అరబ్ కంట్రీస్. అక్కడికి పోవాలంటే విత్ పర్మిషన్ ఉండాలా, వీసా గ్రాంట్ కావాలా. అది చాలా పెద్ద స్ట్రిక్ట్ ఉంటుంది. బైబిల్ తీసుకొని పోకూడదు. చాలా బైబిల్ నీ దగ్గర లాగేసుకొని ఎయిర్పోర్ట్లో పడేస్తారు, చెత్తబుట్టలో పడేస్తారు. నువ్వు ఎంత ఖరీదైన బైబిల్ అని తీసుకెళ్ళి దాని క్రిస్టియానిటీకి సంబంధించింది ఏది ఎంటర్ కానిరు. క్రిస్టియానిటీకి సంబంధించింది అక్కడ. అయితే నా అంశం ఏంటంటే, ఆ కొండ మీద ఇప్పుడంటే దాని పేరు దేవుని పర్వతం. అప్పటికి దాని పేరు ఏం పేరు? దేవుని పర్వతము, సీనాయి, హోరేబ్. అక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మోషే. ఏం పేరు? ఆయన పెద్ద ఇంత పెద్ద కథ అయింది. ఆయన గురించి చెప్పాలంటే మనకు సమయము. ద మోజస్, అద్భుతమైన చరిత్ర. ఈయన ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. ఎక్కడి నుంచి? తన దేశం నుండి, తన ప్రజల యొద్ద నుండి, తన వారి యొద్ద నుండి పారిపోయి వచ్చాడు. పారిపోయి దేవుడు ఏదో అద్భుతంగా ఒక అమ్మాయి షెల్టర్ ఇచ్చింది. ఆ అమ్మాయి షెల్టర్ ద్వారా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి 2 కొడుకులు పుట్టారు. ఆ ఊరిలో వాళ్ళ మామగారింట్లో 40 ఏళ్ళు ఉన్నాడు. ఎన్ని ఏళ్ళు? 40 ఇయర్స్. 40 ఇయర్స్ ఆయనకు గొర్రెలను కాయడంలో ఒక ఏమంటారు, ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్ అయిపోయాడు. గొర్రెలను కాయడం అంటే మీకు ఒక రోజులో అర్థం కావు. దాని అంటే ఒక 3 నెలలు పడుతుంది గొర్రెలు కాయాలంటే. ఆ చదువు నేర్చుకోండి. ఏం చదువు అది?
గొర్రెలు కాసే చదువు నేర్చుకోవాలంటే 3 నెలలు పడుతుంది. నడవాలా, కూర్చొనే అవకాశం ఇవి అవి. వాటి పేరే గొర్రెలు. ఆ గొర్రెలు అంటే ఈయన గొర్రె అయిపోయాడు. అవి గొర్రెలు రోజు రెగ్యులర్గా ఆ పర్వతం మీద గడ్డి కోసం పోయేటివంట. ఈయన కూడా రోజు గొర్రెలు కాసేటోళ్ళు ఏంటంటే పోయిన దారికి ఎప్పుడు పోరు. ఊరిలో నుంచి పోయేదేమో ఒకటే దారి, అక్కడి నుంచి వాళ్ళు ఎటు పోతారో వాళ్ళకే తెలియదు. రోజు వాళ్ళకి మ్యాప్ ఏం పెట్టుకోరు, పోతారు అంతే. అట్లా రోజు పోయే దారి కాకుండా ఈరోజు కొత్తగా పోయాడంట. ఎందుకో అట్లా పోతూ గొర్రెలు అట్లా ఆ రోజు గొర్రెలన్నీ ఏం చేసి అట్లా అరణ్యానికి పోయి దేవుని పర్వతం ఎక్కినాయి. ఆ దేవుని పర్వతం మీద ఒక పొద ఉందంట. ఏంది అందరు చెప్పండి? పొద చెప్పండి. ఇంగ్లీష్లో బుష్ అంటారు దాన్ని. ఏమంటారు? బుష్. మీకు పేరు ఓ సేవకుడు బుష్ అన్న తెలుసా మీకు? బిహెచ్ఏలో కూకట్పల్లిలో అన్న సేవకుడు అన్న బుష్ అన్న. ఆ బుష్ సరే. ఈ బుష్ అంటే ఏంది? అది ఒక పాడుబడ్డ పొదని ఎవరు పట్టించుకోరు. ఆ పొద ఎప్పుడు అనుకునేదంట నాలాగా, ఏంది నాకు బతుకు అర్థమే లేదు, నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు నాకు ఉద్దేశం ఏంటి, ఈ అరణ్యంలో, ఈ అడవిలో, ఈ కొండల మీద, గుట్ట మీద ఉన్నాను, ఎవ్వడు నన్ను దిక్కు చూడు, నాకు పండు లేదు, కాయ లేదు. పొదలు ఏముంటాయండి? చెట్టు, మామిడి చెట్టు అన్న అయితే సంవత్సరం కాస్తుంది. పొదలు ఏముంటాయి? ఒక పండు లేదు, ఒక కాయ లేదు, ఒక పువ్వు లేదు, కనీసం నీడ కూడా లేదు. ఏం లేదు చెప్పండమ్మా? ఒక నీడనే ఉంటే కనీసం గొర్రెలను వచ్చి నీడ కాస్తాయి. కానీ నీడతో తృప్తి పడేదాన్ని, ప్రజలకు సేవ చేసేదాన్ని. అరే ఏమీ లేదే అని రోజు ఏడ్చేదంట. ఏది? పొద. ఏడ్చి అరణ్యంకంతా తన బాధ చెప్పుకుందంట. అయ్యో నా బాధేనండి అని. ఏది? పొద. ఎప్పుడు ఏడ్చుకునేది. 365 రోజులు ఏడుపే మీలాగే. ఎప్పుడు మీరు అంతే కదా. ఏది నా బతుకేంటి, నా జిందగీ ఏంటి, నా బ్రతికేంటి, నా జీవితానికి అర్థం లేదా, ఏది మిడిల్ క్లాస్ మనిషి, నా జీవితానికి కనీసం ఎక్కడైనా మంచి తండ్రి కన్నా పుట్టలేదు, ఒక మంచి ఊర్లోనో పుట్టలేదు, మంచి సిటీలోనో అమెరికాలో పుట్టింటే దిగులే లేదు. ఎన్ని రకాల ఏడుపులు. అరే నేను ఎందుకు అమ్మాయిగా పుట్టినా, అబ్బాయిగా నన్ను ఎందుకు పుట్టించలే దేవుడు. ఎన్ని ఏడుపులు ఉంటాయో మనకు అంతరంగంలో. నల్లగే పుట్టాను, ఈ ఇంట్లో పుట్టా అనమాండి. ఈ ఇంట్లో ఎందుకు పుట్టినా, ఈయన ఎన్ని రకాల ప్రశ్నలతో మన హృదయం ఆ పొదలా ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, ఆయన పేరు మోజస్, వచ్చి గొర్రెలు కాసుకుంటాడు. ఆయన పని ఆయన ఒక స్కాలరా, ఆయన పట్టా ఉంది, గవర్నమెంట్ జాబా. గొర్రెలు కాసుకుంటుంటే సడన్గా ఎప్పుడు కాకుండా సాయంకాలం, ఓ రోజు సాయంత్రం ఇంటికి పోతాడు. ఇంకా చెప్పండి ఇంకా 4:30 ఆ టైంలో, 5కి ఇంటి దావ పడతాయి. అవి చిన్నగా దానికి తెలుసు, గొర్రె కొన్నంత తెలివి మనిషికి కూడా ఉండదు. అవి 4:30 టైంకి ఒక మంట మండుతుంది. ఏంది మంట అని చూశాడంట. మంట మామూలుగా అరణ్యములలో ఈ లేళ్ళు దుప్పులు అవి ఎగిరినప్పుడు వాటికి ఉన్నటువంటి కాలుకి వచ్చే స్పార్క్ ద్వారా మంటలు వస్తాయి. ఆ మంటతో ఇది అంటుకుందేమో అనుకున్నాడు. మన ఊళ్ళో అడవులలో మీకు తెలుస్తలేదు, ఏటూరు నాగరంది అన్ని అడవులన్నీ కాలుస్తూ ఉంటారు. ఇట్లా కాలిందేమో అనుకున్నాడు అనమాట. జనరల్గా కాలిపోతాయి అనమాట. అది అనుకున్నాడు. మామూలుగా కాలింది ఎంతసేపు కాలుతుంది చెప్పండి? కాలింది ఎంతసేపు కాలుతుంది? ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు. ఇది కాలిపోవడమే లేదు, మండుతోంది. కానీ మంట తగ్గడం లేదు. మంట అంతకంత మండుతూ ఉంది. దగ్గ మండుతుంది. ఏంది ఇది? కొంచెం భయం వేసింది. ఏంది మంట? సరే అందరు చెప్పండి. ఈ వింత ఏమిటో అటువైపు వెళ్ళి చూచేదను అని అనుకొని దగ్గరకు పోయాడు. దేనికి దగ్గరకు పోయాడు? పొదలో నుండి మోషే అని వినపడింది. మీరే చెప్పండి, మీరే మోజెస్ అనుకోండి, మీరు అరణ్యంలో ఉన్నారనుకోండి, ఎవ్వరు లేరు చుట్టూ, గొర్రెలు తప్ప. అది అడవి, అరణ్యం. పొద్దున్న చెప్పాను అడవి కథ. ఆ కొండ మీద, మళ్ళీ ఏంటి కొండ మీద, ఆ కొండ మీద మండుతోంది పొద. ఆ పొద ఏందో కాలిపోలే. ఆ పొద ఏందో చూద్దామని పోతే నీ పేరు పిలిచింది. నువ్వేమనుకుంటావు చెప్పు? దేవుడు అనుకుంటావు, దయ్యం అనుకుంటావా? త్వరగా చెప్పు. నీ భక్తికి మెచ్చి దేవుడు ఇస్తాడా? నా భక్తికి మెచ్చి మనకు వచ్చేదంతా ఎవరు? చెప్పా జై. మనకు వచ్చేదంతా, మనకు కనపడేదంతా ఎక్కువ శాతం చెప్పరే. మీరేం భక్తులు, దేవదూతలేం కాదులేండి. ఇండ్ల కాడ చూడాలి మీ కథ, ఒక్కొక్కరి కథ.
అసలు మీ కోడల్ని అడగాలి, అసలుకి మీ అత్తని అడగల. అత్త టెస్టమని ఆ కోడలు అడగల, కోడలు టెస్టమని అక్కడ తెలుస్తుంది మన ఎవరనేది. మనం దేవత దయ్యమా. సరే మోజస్ నేను అనుకుంటే ఎట్లైనా పడిందో మనకు తెలియదు. నేను అంటాను ఏమనుకోదండి, ఒక మాట, కడుపు కాలినోనికి ఏ వాయిస్ ఏ స్వరం వస్తుంది? కడుపు బాగా కాలిపోతుంది, వానికి ఏ స్వరం వస్తుంది? దీన స్వరం వస్తుంది. మీకు చరిత్ర చెప్తాను. ఐగుప్తులో తొలిచూలు మగపిల్లలందరి నైల్ నదులు వేయమనింది ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్. అది ఆర్డర్లో ఆ ఇజ్రాయేలీలని 40 లక్షల మంది. ఎంతమంది? 40 లక్షల మందిలో ఆడవాళ్ళు 20 లక్షలు. 20 లక్షల మందిలో కడుపుతో ఉన్నోళ్ళు ఒక 5 లక్షలు అనుకోండి, లేక 3 లక్షలు అనుకోండి. 3 లక్షలు కూడా వద్దు, 1,00,000 అనుకోండి. 1,00,000 కూడా వద్దు, 50,000 అనుకోండి. 50,000 కూడా వద్దు, 10,000 అనుకోండి. రోజుకి 10,000 మంది ఆడవాళ్ళు కాన్పవుతారు. కానుపుగారండి? ఎక్కువ అంటారా తక్కువ అంటారా? 10,000 కూడా ఎక్కువే, వద్దు, 5,000 అనుకోండి. 5,000 మంది కడుపుతో ఉన్నారు. 5,000లో మీకు తెలిసి నాకు ప్రపంచ చరిత్ర ప్రకారం సగం మంది ఆడపిల్లలు పుడతారు, సగం మంది మగపిల్లలు. ఒకరోజు వట్టిగా మగపిల్లలు పుడతారు, ఓ రోజు వట్టిగా ఏ వాడుకు పోయినా ఆడపిల్ల, ఏ వాడుకు పోయినా మాకు ఆడపిల్ల. వదిలి అంత కొడుకమ్మ వాడు మొత్తం మగపిల్లలు ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఒక రోజుకి 5,000 మందిని 2,500 మగపిల్లలు పుడతారు. గవర్నమెంట్ శాసనం ఏముంది? మీరు చెప్పండి, నేను చెప్పలేదు, మీరు చెప్పాలి. ఏం శాసనం ఉంది? నైల్ నదిలో. ఇప్పుడు చెప్పండి, ఒక రోజుకి ఆ నదిలో ఎన్ని వేల మంది పడతారండి? మగపిల్లలు, యూదులు, హెబ్రీలు. వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మనలా ఉండరు. వాళ్ళ రంగు ఈ వెంట్రుక బంగారు రంగులో ఉంటుందంట. ఈ కళ్ళు కంప్లీట్ బ్లూలో ఉంటాయి. వాళ్ళ రంగు గులాబీ రంగు ఉంటుంది. వాళ్ళ దగ్గర స్నానం చేసుకోకుండా వారం రోజులు వాళ్ళ దగ్గర స్మెల్ రాదంట. వాళ్ళు యూదులు స్నానం చేసుకోకపోయినా వారం రోజులు వాళ్ళ దగ్గర స్మెల్ రాదంట. వాళ్ళు డిఫరెంట్ అంట. వాళ్ళు మంచు దేశం అది. ఏం దేశం అది? మంచు కురుస్తుంది. ఆ దేశంలో 2,500 మంది మగపిల్లల్ని నీ ఇంట్లో నువ్వే కాన్పు కన్నావు, మగబిడ్డం కన్నావు, తీసుకొచ్చి గవర్నమెంట్ పోలీసుడు వచ్చి లాక్కొని వెళ్ళి వాడు దైవం ఇట్లా పట్టుకొని పోతాడా? ఇట్లా పట్టుకొని పోతాడు. ఎట్లా పడుతుంది? మెడ పోతుంది. వాడు అరుస్తూ ఉంటాడు. వాడిని తీసుకెళ్తే వాడి డ్యూటీ ఏంది? మగబిడ్డ. వాడు ముందే వచ్చి వెయిట్ చేస్తాడు. ఏం పిల్ల? ఆడపిల్ల. పో. మగబిడ్డ. వాడు ఇంకా ఆగడు, ఇంకా లోపలికి వస్తాడు, ఈడ్చుకొని వెళ్ళి తీసుకెళ్ళి. ఆ నైల్ నదికిలో ఈ పడ్డటువంటి యొక్క మగపిల్లలను తినడానికి మొసళ్ళు మరిగినాయంట. ఏం మరిగినాయి? మొసళ్ళు. మీరు ఎప్పటికీ పోనీ నైల్ నది అంతా మొసళ్ళే ఉంటాయంట. ఎక్కడ చూసినా మొసళ్ళు అంట. ఆ మొసళ్ళు పండగ రోజుకి 2,500 పసిపిల్లలు, మగపిల్లలు సప్ప తినేటివి పోటీపడి రావడం వేసాడు. ఈ పిల్లలందరూ సృజించిన వాడెవరు? ఆ తల్లుల కడుపు కోత ఎవరిది? నిజం చెప్తున్నా, నీకు ఏదైనా బాధ కలిగి, ఒక అవమానం కలిగి నీకు ఏడుపు వస్తే, నీకు బాధ కలిగిందన్న క్షణమే ఆయనకు కూడా ఏడుపు వస్తుంది. నువ్వు ఏడ్చిన మరుక్షణమే ఆయనకు కూడా ఏడుపు వస్తుంది. నేను ఎవరైనా కించపరిచి నేను హింసలు చేసినప్పుడు నువ్వు దుఃఖపడి ఏడ్చావంటే వెంటనే ఆయనకు కూడా ఏడుపు రాదా? నిజం చెప్పండి. నువ్వు ఏడిస్తే మీ అమ్మ ఏడుస్తుంది చెప్పండి. నువ్వు ఏడిస్తే మీ అమ్మ ఏడువదా? చెప్పండి అమ్మా. నీకు ఏడుపు వస్తే మీ అమ్మ ఏడవదా? ఏడవద్దు బిడ్డ, ఏడవద్దు, మేమున్నాం కదా. 2,500 తల్లుల కడుపు కోత అక్కడికి వెళ్ళి, నా ప్రజల మొర నేను దిగివచ్చున్నాను. ఆ పొదలో నుంచి ఒక నిస్సహాయనుగా దేవుని పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. చెప్పండి, దేవుని పద్ధతులు వేరు, ఆయన పద్ధతి సిద్ధపరచుకున్న ఒక పాత్రను. ఆ పాత్ర పేరే మోషే. ఆ పొదలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మోషేని టర్న్ చేయాల, యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, టర్న్ వెళ్తున్నాడు, ఐగుప్తులో మిద్యాన్లో ఉన్నాడు, టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఐగుప్తుకు పోవాలంటే ఊరికే పోడే, సిద్ధపరచాలి. అప్పుడు ఆ మనిషిని సిద్ధపరచడానికి పొదలోకి ఆయన దిగొచ్చి మోషే గడగడ వణికి. అక్కడ రాయబడింది. మీకు వీబీఎస్ లెసన్లో చాలా బాగుంటుంది. ఇది మీకు తెలుసు, సీనియర్స్కి వస్తుంది, జూనియర్స్ అంటే బొమ్మ వేస్తారు తెలుసా? మోసే బొమ్మ వేసి పెయింట్ కొడుతూ వేశారండి బీబీఎస్లో. అప్పుడు మోసే చెప్పులు ఇట్లా ఇసిరేసి ఉంటాడు, ముఖం ఇట్లా కప్పుకుంటాడు. యెహోవాను చూడ వెరచెనని రాయబడింది.
ఆయన చూడడానికి ధైర్యము సరిపోలేదు. నేను అంటాను 40 లక్షల మందిని ఐగుప్తు చెర నుండి విడిపించడానికి దేవుడు వాడుకున్న సాధనమేమి? త్వరగా చెప్పండి. పొద. ఏది? ఆకర్షించాలి కదా. చెప్పండి. మోషేని ఏం చేయాలా? మోషేను ఆకర్షించాలి. మోషేను ఆకర్షించాలి. ఒక దేవుడు ఒక సాధనం వాడాడు. మనిషి సువార్త చెప్పాలి మోషేకి. మోషే సువార్త చెప్పింది ఎవరు? పొద. పొదలో ఉన్నవా అని బైబిల్ ఆ మాట ద్వితీయోపదేశకాండంలో వస్తుంది, అపోస్తల కార్యంలో వస్తుంది. పొదలో ఉన్నవా అని కనిక. చూడమాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫెన్ చెప్తాడు ఈ మాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం తీశారా? పొదలో ఉన్నవా అని. పొదలో ఉన్నవా అని కటాక్షం. ఎన్నో వచ్చినమండి? అమ్మా 7:30. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరు చదువుకుందాం. 40 ఏళ్ళ అందరు చదవలే మాట. 40 ఏళ్ళ పిమ్మట సీనాయి పర్వతాలనే మందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత. ఇక్కడ దేవదూత కాదు, యెహోవా దేవుడే క్లియర్గా చెప్పాడు. నీ పేరు ఏం పేరంటే నా పేరు యెహోవా. ఇప్పుడు ఇదే మాట ద్వితీయోపదేశకాండం కూడా వస్తుంది. చదవనమాట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 33 31 పొదలో ఉన్నవానిది 33:16 త్వరగా మధ్య చివరిలో ఉంటుంది అన్నమాట. మధ్యలో యెహోవా అతని భూమిని దీవించెను, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి. చాలు అందరూ ఒకసారి చెప్పండి అన్నమాట. పొదలో ఉన్నవాని కటాక్షం అతని మీదికి వచ్చెను. ఇప్పుడు మోషే మీదికి ఏ కటాక్షం వచ్చింది? పొదలో ఉన్నవాని కటాక్షం. అంటే ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎక్కడున్నాడు? మీరే చెప్పండి. నేను చదివాను కదా, మీరే చదివారు. 7:30 33:10 7 మీరు ఆరాధనలో రావాలి మాటలు. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రభా ద్వితీయోపదేశకాండం 33:10 పొదలో ఉన్నవాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చింది కదా ప్రభువా, నా మీదకి కూడా రానిమ్ము ప్రభు. పొదలో ఉన్నవాని యొక్క కటాక్షం మోషే మీదకి వచ్చింది, దేవుని ప్రజల మీదకి వచ్చింది, నా మీదకి కూడా రానిమ్ము. అలా దేవుని వాక్యంతో పట్టుకున్నప్పుడు దేవుడు దొరుకుతాడంట. దేవుడు ఎట్లా దొరుకుతాడు? ఎట్లా పట్టుకోవాలి? ఆయన వాక్యంతో పట్టుకోవాలి. నువ్వు అలా చెప్పావు కదా, ఇలా చెప్పావు కదా. కాబట్టి ఇప్పుడు పొదలో ఉన్నవాని కటాక్షము మోషేకి దొరికింది. ఇక్కడ అంటాను, అక్కడ మాట ఉంది, ఈ వింత ఏమిటో నేను చూచెదను. ఆ వింత ఎవరంటే యేసు ప్రభువే. ఆ పొద ఎవరంటే ఇజ్రాయేలీలు. అక్కడ మాట ఉంది, పొద మండుచూ ఉండెను కానీ కాలిపోలేదు. చెప్పండి. పొద ఇజ్రాయేలీలకు రోజుకి 2500 మంది మగబిడ్డల సంతానము ఆ నైల్ నదిలో పడుతూనే ఉంది. మొత్తం మగబిడ్డలందరూ చచ్చిపోయినాక ఎవరు మిగులుతారు? ఇంకా ఆడకూతుర్లకు భర్తలు ఎవరు కావాలి? ఇంకప్పుడు మగవాళ్ళు ఉండరు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఐగుప్తులకి వెళ్ళిపోతారు. ఐగుప్తు దేశస్తుల్ని అంటే నెక్స్ట్ ఇంక జనరేషన్ ఏమవుతారు? ఇంకా చెప్పండి. అంటే సైతాన్ యొక్క సంకల్పం ఏంటంటే ఎటు తిరిగి ఇశ్రాయేలు అనే వాళ్ళు భూమి మీద ఆడవాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అది ఆ వంశావళి వేరైతుంది. మగపిల్లలు ఉండొద్దు, మగ సంతానం ఉండొద్దు, సీడ్ రావద్దు, విత్తనం రావద్దు. శత్రువు యొక్క పోరాటం అది. కాబట్టి ఇప్పుడు ఆ సీడ్ని రక్షించుకోవడానికి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? పొదలో ప్రత్యక్షమే మోషేను ఆకర్షించాడు. మోషేలో నుండి దేవుని ప్రజల దగ్గర పోయాడు. ఇంకా అయిపోయింది. ఇక ఒక మాట చెప్పాలంటే దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో ఒక మాట వాడతారు, కలాస్. ఏం వాడతారు అంటే అయిపోయింది, స్టోరీ అయిపోయింది. మోషే ఇక ఒక వ్యక్తి ఏమనుకోదండి, మాట చెప్తున్నా, ఒక వ్యక్తి టర్న్ అయ్యాడు అంటే, ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నాడంటే, ఒక వ్యక్తి డిసిషన్ తీసుకున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగాడు అంటే నీ స్టోరీ మారిపోతుంది. లోకంలో ఒక పాట, ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. తెలిసే మాట మీకు? ఐడియా చెప్పండి, మీకు తెలుసా లేదా? ఒక ఐడియా ఇప్పుడు ఒక ఐడియా చెప్తున్నా మీకు. ఒక ఐడియా చెప్పండి అందరూ.
ఒక ఐడియా, ఒక ఐడియానే చెప్పరా బతుక, ఒక ఐడియా చెప్తున్నా. ఏంటి ఐడియా అంటే, నువ్వు దేవుని వైపు తిరుగు. తిరగాల్సిన టైంలో తిరగల, మళ్ళా తిరిగితే కుదరదు. అంత అయిపోయినాక తిరిగితే కుదరదు. స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళిపోయి అక్కడ కరోనా వచ్చేసి ప్రాణాత్మ మధ్య చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తిరుగుతావు ప్రభు అంటే, నీ వయసు చూస్తే 70, ఇప్పుడు తిరిగితే ఏం లాభం రా అంటాడు. చాలా ఆడుండే బదులు పరలోకం వచ్చేసి అంటాడు. వయసు యవ్వనం కాలంలో ఉండగానే బాల్యంలో తిరిగితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు తిరగల చెప్పండి? తిన్నాం, పండుకోవడం, చదువుకోవడం, దేవుని వైపు తిరిగేది లేదు. మా ఇంట్లో చిన్న బుడతుంది తెలుసా, మా బ్లెస్సీ అని ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి బాగా బైబిల్ చదువుతుంది, బైబిల్ చక్కగా చదువుతుంది. అమ్మాయి రోజు కోప్పడుతుంది. అమ్మాయి 4.5 సంవత్సరం, ఆ పిల్లకు బైబిల్ చదువుతుంది, ఇంగ్లీష్ బైబిల్. అమ్మాయి బైబిల్ చదువు. సరే పెదనాన్న చదువుతుంది. బైబిల్ చదువు. సరే పెదనాన్న. ఎప్పుడు నేర్పించాలో మనం బైబిల్ చదివించేది? ఇప్పుడే తిరుగు. పెద్దయినాక వయసు వచ్చినాక తిరిగితే కుదరదు. ఇప్పుడే తిరగల నువ్వు. ఏమి మీకే తిరగకపోతే ఒక టైం వస్తుంది, నువ్వు తిరిగిన ప్రయోజనము. అవకాశం జారిపోయిన ఈ పిల్లలందరూ కూర్చోబెట్టుకొని వాక్యం చదివిపించాలా. వాక్యం చదవకపోతే నీ పిల్లలకు టిఫిన్ పెట్టకూడదు. నువ్వు నైట్ బైబిల్ కుటుంబ ప్రార్థన చేయకుంటే ఆ రోజు పిల్లలకు అన్నం పెట్టకూడదు. నిర్దాక్షిణ్యంగా కుండలు తీసుకెళ్ళి దిబ్బలేసిరా. బైబిల్ చదవకపోతే నీ పిల్లలు నిర్దాక్షిణ్య కుండలు తీసుకొచ్చి బిర్యానీ వండినా సరే తీసుకెళ్ళి సైడ్ కాల్లో పడేసేసిరా. మీరు బైబిల్ చదివే కానీ అన్నం పెట్టను. ఎంత మొండికైనా ఉండేయండి, దేవుని వైపు తిప్పాలి మీ పిల్లల్ని. మోషే తిరిగాడు, 40 లక్షల మందికి విడుదల. చెప్పండి. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో ఆ పదం వాడదని చెప్తున్నా. సంగతి ముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? మోషే తిరగాల. మోషే తిరిగితే దేవుడు తన పక్షంగా ఉంటాడు. మోషే అడుగంట 1 అడుగంట, దేవుని అడుగులంట 1000 అడుగులంట. నీ షేరింగ్ ఎంత? 1% కూడా కాదు, 1000కి 1%. ఎంతకి వెళ్ళిపోతుంది? 0.1. నీది 0.1%. దేవుని పర్సెంట్ ఎంత? 99 పాయింట్. నువ్వు తిరుగు. ప్రభా నేను క్షమించు, నన్ను క్షమించు, నేను మారుతా. నువ్వు అరణ్యంలో చిక్కుకుంటే ఏమైపోతావు? నాశనం అయిపోతావు. ఈరోజు పొద ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడి నుంచి పొద మండుతూ ఉంది. మండుతుందా లేదండి? పొద బేతనియాలో పొద మండుతుందా లేదా చెప్పండి? ఆరిపోయిందా చెప్పండి? ఆరిపోయిందా మండుతుందా? చెప్పరేంటన్నా? క్యాథలిక్ వాళ్ళు యేసుప్రభు ఫోటో పెడతారు. ఫోటో పెట్టి ఇక్కడ చిన్న మండుతూ ఉంటుంది. మరియమ్మ ఫోటో పెట్టి ఇక్కడ మండుతూ ఉంటుంది. వాళ్ళ పర్పస్ ఏంటంటే అగ్ని, పరిశుద్ధాత్ముడే అగ్ని. నీలో ఆ అగ్ని ఉంది ఇప్పుడు. సరే, మోషే ఆకర్షించబడ్డాడు. చెప్పండి, మోషే టర్న్ అయ్యాడు. దేవుని ప్రజలకి గొప్ప విమోచనం కలిగి. ఈరోజు మనం పాటలు పాడుతున్నాం. యెహోవాను గానము చేసేదము ఏకము. ఇంత దివ్యమైన పాట. అవన్నము మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడేదను, ఆయనను వాన్. ఈ పాట హెబ్రోన్లో ఒక సిస్టర్ రాసింది. హెబ్రోన్ సిస్టర్ రాసింది ఈ పాట. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిందంట. బ్రదర్ చూసి సో నైస్ అన్నాడంట. ఆ సంవత్సరం కాన్వకేషన్కి ఆ పాట ప్రింట్ చేశారు. కాన్వకేషన్ 10 రోజులు ఊపిందంట ఈ పాట. ఈశ్రా దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును, నాక తీదు సేదాను అని శత్రువు అనుకొని. నిజంగా శత్రువు ఎన్ని రకాలుగా అయితే దేవుడు వాళ్ళని విడిపించాడు. ఆ పాట ఇప్పటికీ ప్రపంచమంతా పాడుతుంది. అది ఇజ్రాయేలీలను రక్షించింది. అంతమందిని మార్చడానికి కారణం ఏంటంటే ఆ పొద. అందుకే దేవుని పేరు ఏం పేరు అయిపోయింది? పొదలో ఉన్నవాని కటాక్షం, పొదలో ఉన్నవాని దయ. ఒక వింత, అదే వింత. దేవుడే వింత, ఆ ప్రజలే వింత. ప్రజలు మండుతున్నారు కానీ కాలిపోలే. చెప్పండి, పొద మండుతుంది కానీ. నేను అనుకుంటాను ఇజ్రాయేలు ఆ రాత్రి విడిపించబడి వచ్చారు కదా, నేను అనుకుంటా ఆ రోజే డెలివరీ అయిన ఎంతమంది ఉంటారు చెప్పండి? 2500 మంది. అందరూ మగపిల్లలు వేసుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకోలే వస్తాడు సైనికుడు వచ్చి లాక్కెళ్ళి నా కొడుకుని
వాళ్ళ ఒకటే ప్రార్థన ఆ దినాలు, నాకు ఆడపిల్ల ఈ ప్రభా, నాకు ఆడపిల్ల మగబిడ్డ పుడితే వాడు ఎత్తుకొని పోతాడు. మోసే కాబట్టి తప్పించుకున్నాడు. చెప్పండి, వాళ్ళ అమ్మ సాహసం చేసింది కాబట్టి తప్పించుకున్నాడు. అందరికి అంత ఐడియా రావద్దా? అందరికీ అంత అటువంటి ప్రొవిజన్ ఉండద్దా? అంత ధైర్యం ఉండద్దా? ఎన్ని లక్షల మందిని మింగిందో ఆ నైల్లది. ఆ పిల్లంతా ఒకరోజు పరలోకంలో మనకు కనబడతారులేండి. ఒకరోజు ఒక గుంపు ఉంటుంది పరలోకంలో, పెద్ద గుంపు. ఎవరు వీళ్ళంటే వాళ్ళు అంటారు, మేము పుట్టాము కానీ లోకంలో మా అమ్మ తల్లిపాలు కూడా తెలియదు మాకు. మా అమ్మ తల్లిపాలు కూడా ఒక్క పూట కూడా మేము తాగలే. పుట్టేమో లేదో బొడ్డు తెగింది, వాడు వచ్చాడు తీసుకొని పోయాడు, నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వేసేసాడు. అయితే మేము చంపబడ్డాం కానీ మేము చనిపోలే. చెప్పండి, చనిపోయారా చంపబడ్డారా? చనిపోవడం వేరు, చంపబడ్డాం. కానీ కొన్ని లక్షల మంది మా అందరికీ దేవుడు పరలోకము ఇచ్చాడు. వాళ్ళు కూడా వింతైన ప్రజలే. చెప్పడు, వాళ్ళకి లోకంలో ఏమీ తెలియదు, కానీ పరలోకం వాళ్ళ ప్రవేశం దొరికింది. అయితే నా అంశం ఏంటంటే, ఒక వింత నీ జీవితం కూడా వింతలాగా ప్రభు నేను ఎక్లీషియా. నువ్వెవరా వింత? ఎక్లీషియా. దేవుని ప్రజలు విడిపించబడ్డారు. మోసే దానికి కారణమయ్యాడు. దీనంతటి వెనక దేవుడు ఉన్నాడు. విడిపించబడింది దేవుని ప్రజలు. ఆ ప్రజలు కూడా వింతే, వింతైన ప్రజలు. ఏం ప్రజలు? పెక్యులర్ పీపుల్. ఒకటి. రెండో వింత చేయండి. ఆల్రెడీ ఒక వింత చెప్పాను. 1 పేతురు 1:2-8 చెప్పాను కదా ఆల్రెడీ, 2:9. రెండోది ఏమిటి? నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఈ వింత. మూడో వింత వండర్స్ తెలుసా మీకు? 7 వండర్స్ ప్రపంచంలో ఉన్నాయా? బైబిల్లో 7 వండర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కుదరవని చెప్పట్లేదు. మూడో వింత పరమగీతం. 6వ అధ్యాయం 13వ వచనం. పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనం. సులమితి రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. సులమితి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేమి? ఆమె మీకు వచ్చి సౌండ్ రావాలా? ఆమె మహనయీము నాటకమంతా. అబ్బా, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆమె మబ్బులు పలకండి, హుషారు నిద్రబిడ్డలు పలకండి. నిద్రపోండి మీరు, మంచి ఏం పర్లేదు, ఏమనుకో. చెప్పండి. మూడు నిద్రలు తీయండి, ఏం కాదు. ఎన్ని నిద్రలు? 3. పెళ్ళి కూతుని అత్తారింటికి వదిలి ఎన్ని నిద్రలమ్మా? 3 నిద్రలు తీసి 4వ నిద్రకు తెచ్చుకుంటారు. మీరు 7 నిద్రలు తీయండి, ఏమనుకో. పలకండి. పలకపోతే 7 నిద్రలే. చెప్పండి. ఈమె పెన్నుతో ఆడుకోవద్దు, డోంట్ విత్ ప్లే. అందరు చెప్పండి. ఈమె మహనయీము నాటకము అంత వింతైనదా? లాస్ట్లో ఉందన్నమాట వింత. ఏంటి వింత? ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్. మీకు తెలిసిన ఒక నాటకాల పేర్లు చెప్పండి. నాటకాలు, లోకంలో నాటకం ఏమైనా ఒక నాటకం. రక్త కన్నీరు నాటకం, ఇంకా సత్యహరిశ్చంద్ర. ఫేమస్. ఏం పాపమేం కాదులేండి, అన్నీ మనం బ్రెయిన్లోనే ఉంటాయి. చెప్పండి. మీకు లేవేమో, నాకు ఫుల్ ఉన్నాయి. మీరు దేవదూతలు కదా. మనది ఇండియాలో పాపులర్ నాటకాలు ఏంటివి? షేక్స్పియర్ రాసిన ప్యారడైజ్ లాస్ట్, అదొక నాటకం. తెలుసా మీకు? పోయెట్ అంటే కూడా నాటకమే. ఇంగ్లీష్లో ఒక నాటకం ఉంది. అట్లా కొన్ని నాటకాలు ఉన్నాయి. మహాభారతం నాటకం, బావా ఎప్పుడు వచ్చితివి, తెలుసా మీకు? విన్నారు ఎప్పుడన్నా? అదొక నాటకం. లోకంలో ఎన్ని నాటకాలు ఉన్నాయి, అన్ని పనికిమాల నాటకాలు, నరకాన్ని తీసుకుపోయే నాటకాలు. మీరు కూడా నాటకం ఆడతారు కదా అప్పుడప్పుడు, ఆడరా? ఇక్కడ ఒక నాటకం, ఇక్కడ గొర్రెపిల్ల నాటకం. ఇంటికాడ ఏ పిల్లో ఎవరికి తెలుసు? ఇంటికాడ మీ ఇళ్ళల్లో, మీ హృదయంలో, ఊర్లలో, ఆఫీసులలో, అక్కడికి వెళ్ళినాక మీ నాటకాలన్నీ బయటకు వస్తాయి. ఏం చెప్పను? సరే, ఇప్పుడు ఈ నాటకాల గురించి మనం అవసరం లేదు, కానీ అవి పాపం. చెప్పండి. పాపంలో వచ్చే జీతము మరణం. అయితే ఒక నాటకం ఉంది, బైబిల్లో ఉంది. బైబిలే చెప్తుంది. ఒక ఇజ్రాయేలీలు ఇప్పటికీ వేస్తారంట ఒక నాటకం. ఏమిటి ఆ నాటకం అంటే, ఆ నాటకానికి ఒక పేరు పెట్టారంట. ఏం పేరు? మహనయీము నాటకం.
ఏం నాటకం? ఏం నాటకము? మహనయీం. మీ మందిరంలో ఇద్దరు పేర్లు పెట్టుకోండి ఎవరన్నా. ఒక అమ్మాయి పేరు మహనయీం, ఒక అమ్మాయి పేరు షులమితి. ఏం పేర్లు? ఒక అమ్మాయి పేరు ఏం పేరు? ఇంకొక అమ్మాయి పేరు ఏం పేరు? సరే బ్యాప్టిజాలకు వస్తారు కదా, ఆ తొట్లో ఇచ్చేస్తా. హిందూ పేర్లుంటే ఏం పేరు అమ్మాయి? నా పేరు అదే ఏదో పేరు ఉంటుంది. అమ్మ ఆ పేరు పనికిరాదు ఇక్కడ, ఈరోజు నుంచి నీ పేరు ఏం పేరు? మహనయీం. నీ పేరు ఏం పేరు అమ్మాయి? నాకు కూడా పేరు మార్చంకుల్లో, నీ పేరు ఈరోజు నుంచి షులమితి. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. ఎవరికి వస్తుంది ఆ పేరు? ఏం పేరు అది? మహనయీం. ఇజ్రాయేలీలు ఒక నాటకం వేస్తారంట, ఒక వింత అంటది. అది ఇజ్రాయేలీలు వేసే నాటకాలలోకెల్లా ఒక వింతైన నాటకం. ఆ నాటకము ఇప్పటికీ ప్రసిద్ధి ఉందంట. ఆ నాటకమే బైబిల్ చిత్తే. తీయండి, ఎక్కడుందన్న ఈ నాటకము? ఆదికాండంలో ఉంది. ఆదికాండం 32వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదికాండం 32, 1-2 వచ్చి త్వరగా, టైం లేదమ్మా. అమ్మ మహనయీం చదవండి అమ్మా. యాకోబు జీవితంలో 3 ప్రాముఖ్యమైన ఊర్లు ఉన్నాయంట. యాకోబు జీవితంలో 3 ప్రాముఖ్యమైన, ఒక ఊరి పేరు ఏంటంటే బేతేల్. ఏం పేరు? ఇంకొక ఊరి పేరు పెనియేల్. చెప్పండి, అంతే కదా? బేతేలు, పెనియేల్. 3వ ఊరి పేరు మహనయీం. 4వ ఊరి పేరు ఐగుప్తు. సరే, ఈ 4 ఊర్లలో ఒక వింత ఏంటంటే, యాకోబు ఎక్కడికి పోతే దేవుడు అక్కడికి వచ్చాడంట. మీ అందరికీ తెలుసు బేతేల్. సైదాబాద్లో మందిరం పేరు ఏం పేరు? బేతేల్. ఈ ఎక్స్ మాజీ ఈ బేతేల్ అంటే అర్థం ఏంటి? టైం లేదు నాకంతా చూపించడానికి. ఒక్క వచనం చదివితే బాగుంటుందేమో, ఎందుకంటే బైబిల్ తెలియని వాళ్ళ కోసం. 28వ అధ్యాయం ఆదికాండం. మహనయీం త్వరగా 12వ వచనం త్వరగా. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడినను, దాని కొన ఆకాశమునంటను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండ్రి. 13 మరి యెహోవా దానికి పైగా నీళ్ళిచ్చి. చాలు. ఇక్కడ యాకోబు, అందరూ మీకు ఎప్పుడు కళలు వస్తాయండి? మీకు ఎప్పుడు కళలు రాలేదా? అయ్యో, మీకు ఎప్పుడు కళలు నీకు వచ్చినా లేదా? వచ్చాయా? నీకు చెప్పు, కళ్ళు వస్తాయా రావా? రాత్రి మీరు ఎట్లాంటి కళలు కంటారో నాకు తెలియదు, కానీ రోబోలు అయినట్లు, డాక్టర్ అయినట్లు, అమెరికా పోయినట్లు అన్ని పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి మీకు. అందరూ ఒక మాట చెప్పండి. యాకోబు తీయగా చెప్పాలి, నాకు తీయగా చెప్తే, తీపంటే ఇష్టం నాకు, నేను షుగర్ ఉంది కదా, తీపంటే అదే చెప్పండి. యాకోబు కమ్మటి కలగన్నాడు. చెప్పండి. మనం అంటే తీయటి కళ అంటాం. ఏం కళ? స్వీట్ డ్రీమ్. యాకోబు ఏం కలగన్నాడు చెప్పరా? నీ కళ్ళలోకి వస్తుంది, నాకు తెలుసులే. కళలో ఏమేమో వస్తూ ఉంటాయి మనకు, అన్ని పిచ్చి పిచ్చివి అన్నీ. పొద్దున్న చూస్తుంటే రాత్రి కళ్ళలోకి వచ్చి, రే నాకు కళ వచ్చిందిరా. ఏందిరా? చాలామంది పెళ్ళిళ్ళు కూడా, ఏరా నీ పెళ్ళి దేవుని చిత్తం ఎట్లా అంటే, ఆ అమ్మాయి కళ్ళలోకి వచ్చిందని ఆ అమ్మాయిని చేసుకొని దేవుడు చూపించాడని అంటారు. వాక్యం ఉండదు, ఏముండదు. కళ ఏంటి? కళ్ళలోకి వచ్చింది. యాకోబు ఒక కమ్మటి కలగన్నాడు. ఆ కళ మర్చిపోలేకపోయాడంట. కళలు అంటాం కానీ మర్చిపోతాం. చెప్పండి. ఫరో కలగన్నాడు. బైబిల్లో 7 డ్రీమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చూద్దాంలేండి. 7 డ్రీమ్స్. ఏంటి? బైబిలే ఎన్ని ఉన్నాయో దీంట్లో 7 డ్రీమ్స్. అయితే ఇప్పుడు నేను ముట్టుకోలేను వాటండి. ఒక డ్రీమ్ మాత్రం చెప్తాను. ఆ డ్రీమ్ ఎవరు కన్నారు? యాకోబు. ఆ డ్రీమ్లో ఒక నిచ్చెన వేశారంట. అది జాగ్రత్త తినాలి మీరు ప్లీజ్ జాగ్రత్త తినాలి. ఒక నిచ్చెన ఉంది, అది భూమి మీద ఉందంట. దాని కొన ఆకాశములో దేవుని సింహాసనం ఉందంట. ఒక సింపుల్ చెప్పాలంటే పరలోకం దాకుందంట. నేను మొన్న పోయిన వారం చెప్పా కదా, ఆకాశంకి వెళ్ళాలంటే 7 ఆకాశాలు దాటాల. ఎన్ని ఆకాశాలు? ఆకాశములు దాని మీదున్న ఆకాశములు. మనకు తెలిసింది ఒక ఆకాశమే. ఎన్ని ఆకాశాలు మనకేం తెలుసు? ఆకాశములు మహాకాశములకు నిచ్చెన ఉందంట. ఒక వింత ఏంటంటే, అన్ని నిచ్చెన అంటే నిచ్చెన కాదు, మనలాంటి నిచ్చెన కాదు, అది ల్యాడర్, స్టెప్స్.
ఒక దేవదూత, మీరు ఏమనుకోదండి, ఈరోజు ఏమనుకోదండి, మీరందరూ తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చారనుకోండి, షోరూమ్ బట్టలు అన్నీ వైటే, కంప్లీట్ వైటే, మీరందరూ దేవదూతలు అయిపోయారనుకోండి, మీ అందరూ రెక్కలు వచ్చాయనుకోండి, ఊహించుకోండి, మీ ముఖములు మెరిసిపోతున్నాయి అనుకోండి, మీ వెంట్రుకలు బంగారు వెంట్రుకలు అయిపోయినాయి, మీ నేత్రాలు ఏమండి అవి ఏం కళ్ళు, నీలి కళ్ళకు వచ్చేసినాయి, మీ రంగు గులాబీ రంగుకు వచ్చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ దేవదూతలాగా మీరు అయిపోయారు. దేవదూతలు అందరు చెప్పండి, దిగే దేవదూతలు, ఎక్కిన వాళ్ళు మళ్ళా ఆడే ఉంటారా? ఎక్కిన వాళ్ళు మళ్ళా దిగుతారు, దిగిన వాళ్ళు ఏమండి చెప్పరండి, మళ్ళీ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, దిగిన వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కిన వాళ్ళు మధ్యలో ఆ నిచ్చెన మీద ప్రభు కూర్చున్నాడు. అక్కడి నుంచి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే ఆ నాటకం, ఇదే నాటకం. ఇది దీని మీద ఎన్నో సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ నిచ్చెన గురించి చాలా బైబిల్లో దివ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ నిచ్చెన పరలోకముకి భూమికి ఒక దారి ఉంది. ఏమిటి ఆ దారి? ఏసే దారి. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. ఈ దేహం ఒక మాట పాలుసు దగ్గర చెప్పినాడు. ఈ మాట పాలుసు దగ్గర అంకుల్ హెబ్రోన్లో ఉండేవాడు. ఈ దేహం విడిచిన ఈ రెప్ప కొట్టేంత లోపట్లో పరలోకములు ఉంటామంటాం. నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నీలలో, నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర చేరుదున్ పరలో దేశం, నాదు గానము ఇది నిత్యము, నాదు పరవాసిని జగమున్న ప్రభువా, పరవాసిని జగమున్న ప్రభువా, నడచుచున్నాను దారిన్ నా గురి నీవే ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారిని చేరే. ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరము నిచ్చెన ఎక్కడం స్టార్ట్ చేశాం. అందరు చెప్పండి ఒకసారి, అందరం నిచ్చెన ఎక్కడము. వీఆర్ ఇన్ ద జర్నీ. ఇంకా నిచ్చెన అంతంకి చేరలే. ఇది కూడా మహనయమే. ఈ లోకం నేను వదిలిపెడతాను ఒకరోజు, అది కూడా నిచ్చెన. లాస్ట్ స్టెప్ చెప్పండి. అబ్బా రే ఇంత దూరం వచ్చావు కదరా, నేను ఎక్కుతాను. ఎక్కి అలిసి బాబా 7 మెట్లున్నాయి. ఇంక లాస్ట్ 7 మెట్లు దాటితేనే 50 మెట్లు ఎక్కువచ్చాయి. ఇప్పటికి 49 ఏళ్ళు ఇప్పుడు నాకు. వచ్చే ఫిబ్రవరికి 50 పడతాయి. 49 మెట్లు ఎక్కాను. కొద్ది మెట్లే ఉన్నాయి. ఇంకొక 30 ఏళ్ళు బతితే గొప్పే. 30 ఏళ్ళకి నా మెట్లు లాస్ట్ 79 ఏళ్ళు అనుకో. ప్రభు అంటాడు త్వరలో వచ్చే. నాకు అనిపిస్తుంది ఒక ఏజ్ అయిపోయినాక ఏమనుకోద్దండి, అంటే ఏజ్ అని చెప్పాలి, వయసు అయిపోయిన వాళ్ళు ఇంకెంత రోజుల్లో నేను పరలోకం వెళ్ళిపోతా. ఓ భక్తుడు చెప్పాడు, మందిరం అయిపోతాను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఏంటంటే చాలా మంచి మాట. మందిరం అయిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర అనుకోవాలంట, బా నా నిచ్చెన దగ్గరలో ఉంది, నా నిచ్చెన ముగింపు దగ్గరలో ఉంది, నేను ఈ లోకంలోంచి త్వరలోనే నా దేశానికి చెప్పండి నా దేశానికి వెళ్ళిపోతా. మీకు ఒక విషయం చెప్తా. బైబిల్లో ఒక వింత ఉంది. ఒక వింత చదువుదామా? వింత అందరూ చెప్పండి. వింత. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. అది ఇప్పుడు చెప్తే కుదరదు ఆ వచనము, నాకు సరిపోదు సమయము. జస్ట్ గ్లిమ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. 7 డ్రీమ్స్లో 3rd డ్రీమ్
చదవండి 11వ అధ్యాయం 14 వచనం. మనం ఇలాగ సారీ 15 వచనం 15 వారు మళ్ళొక్కసారి మళ్ళా చదవండి. ఒక వింత అమ్మా, చిన్న వినండి. మనమందరం కూడా ఒక దేశం నుంచి వచ్చాం అనుకోండి, ఒక దేశం నుంచి వచ్చాం. వీఆర్ ఆల్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అమెరికా అంతట్లోకి ఒక అందమైన దేశం లాస్ ఏంజల్స్ అంట. ఏది? లాస్ ఏంజల్స్ చాలా బాగుంటుందంట. లాస్ ఏంజల్స్ అంటే రిచెస్ట్ కంట్రీ. న్యూయార్క్ సిటీ చాలా రిచెస్ట్. 2 కోట్ల మంది ఉంటారు న్యూయార్క్లో. ఎవరు చూసినా కోటీశ్వర్లు అంట. 90% కోటీశ్వర్లు ఉంటారంట. ఎన్ని పర్సెంట్? 90% కోటీశ్వర్లు అంట. వెరీ రిచెస్ట్ కంట్రీ. ఏ కారు తీసుకున్నా ₹1 ఉంటుందండి. 70 లక్షలు ₹1. తక్కువ కారు కనపడదు. మీరు ఆ దేశంలో పుట్టారు. ఏ దేశంలో? ఆ దేశంలో రాజుగారికి పుట్టారు. చెప్పండి, ఆ దేశంలో కూడా త్వరగా చెప్పండి. ఎవరికి? త్వరగా చెప్పండి. డ్రీమ్ అన్న కనండి. పోనీ కళలు కనుక ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా? రాజుగారి కొడుకు కూతుర్లు, మీరంతా రాజుగారి కొడుకులు. మీరు అతి పేద దేశమైన అంబారుపేటకు దిగారు. ఏ దేశము? అంబారుపేట. మీ మనం ఏమైనా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇన్నేళ్ల నుంచి నేను ఉన్నాను కానీ నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఏమాడు? నాకు ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు కట్టుకోలేకపోతున్నా ప్రార్థన. మీలో కూడా జయరాజ్ అన్న కూడా ఇల్లు లేదు. ఇల్లు లేని వాళ్ళు ఒకసారి చెయ్యెత్తండి. ఇల్లు లేని వాళ్ళు. నాకు కూడా లేదులేండి. త్వరగా సొంత ఇల్లు హైదరాబాద్లో ఊర్లో కాదు. మన దేశం ఇది. ఏ దేశం ఇది? మనది. ఉన్నా కూడా చిన్న ఇల్లు 10x10 ఉంటుంది. చిన్న ఇల్లు. పేద దేశం. ఏ దేశం? అందరూ ఒక మాట చెప్పండి. ఇరాన్ తెలుసా? ఇరాన్ అంటే అర్థం తెలుసా మీకు? వీఆర్ బెగ్గర్స్ అంట. यानी मुसलमान को पूछो ईरान की मतलब क्या है बोलो, पूछे तो वो बोलेगा मुझको. అంటే ఇరాన్ అంటే మేము పేదవాళ్ళం, గరీబ్, हम तो गरीब है. దాని అర్థమే ఇరాన్. ఈ ఇరాన్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇరాన్. మీరు ఇరాన్కి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. ఎన్ని రోజులు? 10 రోజులు 11 రోజులు ఇక్కడే ఉండిపోవాలని కోరుకుంటారా? మళ్ళీ మీ యొక్క లాస్ ఏంజల్స్ పోవాలనుకుంటారా? త్వరగా చెప్పండి అమ్మా. మీకు పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, అన్నీ టికెట్ కూడా బుక్ అయింది. వచ్చిన రోజే ఇప్పుడు ఒక వస్తువు మెడికల్ చిన్న మందు కొంటే కూడా ₹20 మందు కొంటే కూడా తయారు చేసిన రోజు ఉంటుంది. త్వరగా చెప్పండి అమ్మా. నీకు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంది. ఆ డేట్ వచ్చేదాకా ఉంటావు భూమి మీద. ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది. ఓ రోజు వస్తుంది, ఆ రోజుకి మందు పనిచేయదు, సబ్బు ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది. ఒకసారి నా దురాశ పడిన ఎక్కువ, చాలా దురాశ నాకు ఎక్కువ. ఒకసారి డిమార్ట్కి పోయి 3-4 పౌడర్ డబ్బాలు తెచ్చేసుకున్నా. ఎన్ని డబ్బాలు? పైసలు ఇచ్చేలేండి. తెచ్చుకొని ఏ రోజు పూసుకోలే, డేట్ అయిపోయింది. 3 ఉన్నాయి, డేట్ అయిపోయింది. ఏం చేసుకునేకి? నిర్దాక్షి నా భార్య అసలు ఉంచదు, తీసుకెళ్ళి అన్ని చెత్తబట్టలు పడేసి డేట్ అయిపోయింది. ఇవి ఆమె పూసుకుంది, ఏం పూసుకుంది, డేట్ అయిపోయింది. ఏమైపోయినాయి? మనకు కూడా రోజు డేట్ అయిపోతుంది. ఎంత అందంగా ఉన్నా, కిత్నా ఖూబ్సూరత్ అయితే బి, కిత్నా హ్యాండ్సమ్ ఉన్నా డేట్ అయిపోతుంది. ఆ రోజు నువ్వు మహనీయంలాగా ఆ పరమపురి చేరుకోవాలి. ఈ దేశం వదిలిపెట్టి ఆ దేశానికి నువ్వు మరలా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉండడానికి వీలు లేదు. నువ్వు ఉండాలన్నా ఉంచడు నిన్ను. నీ దేహం ఒప్పుకోదు, నీ గుండె ఒప్పుకోదు, నీ రక్తం ఒప్పుకోదు. ఆ చివరి వీడ్కోలే మహనీయం. చెప్పండి, ఆ చివరి. దీన్ని ఇంకొంచెం సింపుల్గా చెప్తా, ఇంకొంచెం దీనికి సొగసు చెప్పండి. ఉన్న అందానికి ఏం చేయాలా? కొంచెం ఫెయిర్లు 7 రకాల ఫెయిర్లు పూస్తారు, తెలిసేలేదు మీకు. బ్యూటీ పార్లర్కి పోతే పెళ్ళి కూతురునండి, ఎవరు మిమ్మల్ని కాదులేండి, ఆమె నల్లగా ఉంటుంది. ఆడికి వచ్చేసరికి నేనన్నాను, ఇవి పెళ్లి చూపులు పోయినప్పుడు లేదే అన్నా నేను. అలా అన్నది ఆడికి పోయి పెళ్లి చూపులకు నేనే చేశాను. ఆ పెళ్ళి నేనే పెళ్లి చూపులు చేసిన. నల్లగా ఉండింది అమ్మాయి, ఆడికి పోయి వచ్చింది. ఏమైంది? మీరు నమ్మరు చెప్తే, అంత తెల్లగా. మళ్ళీ పెళ్ళి నాకు 3 రోజులకు పోకపోయినా మళ్ళా వచ్చిన
అరే ఈ మళ్ళా మా పెళ్లి చూపులప్పుడు ఉన్నట్లే ఉంది, ఈమె కరెక్ట్. మనం ఎంత చేసినా మనం అంతే. పోవద్దని చెప్పండి, మీరు కూడా పోండి, రోజు పోండి. మీ ఓపిక, పైసలు దండిగా ఉంటే రోజు పోండి, మీరే పెట్టుకోండి, లేకుంటే సొంతంగా షాపే పెట్టుకోండి. ఒక భక్తుడు ఉండేవాడు, ఆయన పేరు జాన్ బెన్యన్. ఏం పేరు? బెన్యన్. మీరు ఎంతమంది చదివారు యాత్రికుని ప్రయాణం? ఇది చెప్పేసి ముగిచ్చేస్తాను. చిన్న స్టోరీ ఇది, మీ జీవితంలో మళ్ళీ మర్చిపోరు. 3 నాటకాలు అయినాయి, ఇప్పటికి ఎన్ని వింతలైనాయి? ఇంకా 4 మిగిలి ఉన్నాయి. చూద్దాం ప్రభు చిత్తం అయితే ఎప్పుడన్నా. ఇది చెప్పేసి ముగిచ్చేస్తా ఒక 2 నిమిషాల్లో, 2 minutes. జాన్ బెన్యన్ ఆయన రక్షించబడి, పెద్ద స్టోరీ ఇది, యాత్రికుని ప్రయాణం. ఈ కథ యాక్చువల్గా మలక్పేటలో డేవిడ్ అంకుల్ తెలిసి పేరున్నారా? ఆ అంకులు యాత్రికుని ప్రయాణము 3 ఏళ్ళు చెప్పాడంట బైబిల్ స్టడీకి. ఫిల్మ్స్ వేసి, బొమ్మలు వేసి, చాలా కర్ర పట్టుకొని రోజు చెప్పేవాడంట. ఇది 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 చాలా అద్భుతమైన స్టోరీ ఇది. దాన్ని మీకు 2 నిమిషాలు చెప్పేస్తాను. అట్లా అట్లా అంతా దగ్గర తెచ్చి 4 టేస్ట్ చూపిస్తాను. ఓన్లీ టేస్టే. ఇది టేస్ట్. బిర్యానీ బాగుందా లేదా ఒక ముద్ద తిని బుక్క తిని భలే ఉందిరా, ఉప్పు కారం, జస్ట్ ఒక బుక్క. ఈ యాత్రికుడు ప్రయాణం కడతాడు. వారికి 5 మంది పిల్లలు, భార్య, వాళ్ళందరూ. ఇతని పేరు ఏం పేరు? యాక్చువల్గా ఇతని పేరు యాత్రికుడు. బయలుదేరుతుంటాడు, భార్య పిల్లలందరూ ఎంటబడితే అమ్మ ఆ ఊరు పేరు ఏం పేరు అంటే చెప్పండి? నాశనపురం. ఏం పేరు? మీ ఊరి పేరు? అంబారిపేట కాదు, నాశనపురమే. బైబిల్లో ఉంది. ఈ నాశనపురము నుంచి ఒక ఊరికి పోతాడు. అందరూ చెప్పండి, ఏ ఊరు అది? పరమపురి. ఏం పురి? ఈ నాశనపురం నుంచి పరమపురి మహానయం. నిచ్చెన స్టార్ట్ అయింది, నిచ్చెన ఎండింగ్ ఇంకా మనకు ఎక్స్పెక్టెడ్ తెలియట్లే. తెలియనందుకు ఎగురుతాను. ఎగిరితే తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉంటాం. డేట్ తెలిస్తే ఇప్పుడు ఈ పోయే దారిలో వీడు బయలుదేరుతా అంటే నాలంటాడు, ఎక్కడికి పోతున్నావు అంటే, తీర శుభమాను బయలుదేరుతా అంటే ఎక్కడికి పోతున్నావు అంటాడు. నేను పరమపురికి పోతున్నా అంటాడు. నేను కూడా రావచ్చా అంటాడు. వాడానికి పక్క ఊరేమనుకుంటాడు. రా అంటాడు. వాని పేరు ఏం పేరంటే ఏదో సంథింగ్ మంచి పేరు ఉంది. వాడు కలిసి బయలుదేరుతుంటే దారిలో పోతా ఉంటే కాలు జారుతుంది ఇద్దరికి. ఇద్దరు పోయి బురద గుంతలో పడతారు, పెద్ద గుంటలో. అప్పుడు వింటాడు, ఇదేనా పరమపురి? వాడు యాత్రికుడు అంటే, నేను కూడా జర్నీలో ఉన్నా కదా, ఇంకా నేను కూడా పోలే. మొత్తానికి ఇద్దరు తిప్పలు పడి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పోతూ ఉంటారు, వచ్చాడు స్నానం చేస్తారు. లేదు, పెద్ద స్టోరీ ఇది. స్నానం చేసి ఉదక స్నానం చేస్తారు. చేసినాక వాళ్ళకు చిన్న ఇల్లు కనపడుతుంది. అమ్మయ్య, ఇల్లు కనపడింది, ఇంత బుక్క తిని పడుకుందాం అనుకో పోతారు. తలుపు కొడతానే లోకల్ నుంచి తలుపు తీస్తాడు. ఆయన పేరు లోకానుసారి. ఏం పేరు? వానికి 5 మంది కూతుర్లు. ఎంతమంది? కామ, క్రోధ, మద, మత్సర, అహంభావం. 5 మంది అమ్మాయిలు. కొందరు అమ్మాయిలకు అహంభావం ఫుల్ ఉంటుంది. ఎవరికి? ఆడపిల్లలకు. ఇంత అన్నం తిన్న పళ్ళెం గడగరు, కాలుతో తంతారు, చేత్తో తంతారు, ఇసురుతారు, కొడతారు, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాడతారు. ఏంటి మాట్లాడతాము? అమ్మ, అదొక కూతురు. చెప్పండి అమ్మా, అదొక కూతురు. కామం అనే కూతురు, కోరిక అనే కూతురు, కామ, క్రోధ, కోపము అదొక కూతురు. మదం, ఇంక మదం పెరిగిందంటాం, మదం అనే కూతురు. మత్సరం, అసూయ. అక్క చెల్లెల మీద అక్క చెల్లెలకు ఉన్నంత అసూయ ఎవరికి ఉండదు. మీకు తెలుసా లేదు? అమ్మకి 2-3 ఆడపిల్లలు పుడితే అప్పుడు చూడాల, భలే ఉంటుంది. ఆమెకేమో ఆఫీసర్ దొరికా, ఈమెకేమో ఇంకోటి దొరికా. ఇంకా ఈమె కడుపు కాలుతూ ఉంటుంది. దమ్మిడి ఇదామే. మీరు అనుకున్నారు అక్క చెల్లెలు సాయం చేసుకుంటారు, ఏం చేసుకోరు. వట్టిదే. బాగుపడితే ఏడుస్తారు. వీళ్ళు 5 మంది ఒక్కని యాత్రికుని ఇష్టపడతారు. నన్ను పెళ్లి చేసుకో. శుభమాని ఎక్కడికి పోతున్నాడు? దారిలో ఎవరైనారు? 5 మంది అక్క చెల్లి. నన్ను చేసుకో. ఆ రాత్రి తప్పించుకొని పోతాడు. తప్పించుకుంటే వీడు దారిలో నాలాంటి వచ్చింది కదా, స్వామి నువ్వే పోయా పరమపురి, నేను రానని చెప్తాడు. వీడు మళ్ళీ వెనక్కిపోతాడు. ఇల్లు లేదు, వాకి లేదు, బువ్వ లేదు, శోధనలు అన్నీ. నేను వెళ్ళిపోతాడు. చాలా దగ్గర 60 మజిలీలు. ఎన్ని మజిలీలు? 60 బైబిల్ స్టడీస్ ఇవి. 60 మజిలీలు దాటిన తర్వాత ఆఖరి మెట్టు వచ్చింది. ఎన్ని మెట్లు?
చివరి మెట్టు. నాకు 50 మెట్లు ఎక్కాను, ఇంకా 30 మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు ఏమో చెప్పలేము. ఈ 30 మెట్లలో చివరి మెట్టు, లాస్ట్ మెట్టు. లాస్ట్ మెట్లు లాస్ట్ నెల, లాస్ట్ వారం, లాస్ట్ దినం, లాస్ట్ గంట, లాస్ట్ నిమిషం. అప్పుడు పరలోకములో ఒక స్వరం వినపడిందంట. అది ఒక యోర్దాను దాటుతాడు, పరలోక గుమ్మం కనపడుతుంది. పరలోక ఇప్పుడు చెప్తా, పరలోకం మీద చాలా బైబిల్ స్టడీస్ ఉన్నాయి. దేవుని చిత్తం అయితే బైబిల్ స్టడీలో చూద్దాం. 12 మంది అపోస్తలు చెప్తున్నా, ఇది అయిపోయిన వెంటనే పరలోకం చెప్తా. ఏం చెప్తా త్వరగా, ఏం చెప్తాను, ఎవరు మిస్ కాకండి. నరకం కూడా ఉంది, నరకం బైబిల్ స్టడీ కూడా ఉంది. ఏం బైబిల్ స్టడీ అది ఎప్పుడన్నా చూద్దాం రండి, మనం అంతా పరలోకం పెట్టాను. ఇప్పుడు ఈ అబ్రాహ్మణ చెప్పడు, అన్నీ బుక్క పెట్టి ఆపేస్తాడు, బుక్క పెట్టి. ఇప్పుడు ఆఖరి గంట, ఆఖరి గడియ, ఆఖరి నిమిషము పరలోకంలో దేవదూతలందరూ లేచారంట. ఆల్ ఏంజల్స్. నక్షత్రములైనా ఎంచొచ్చంట కానీ దేవదూతలు ఎంచలేమంట. అంతమంది తెల్లని వస్త్రాలతో తెల్లని వెలుగుతో వాళ్ళందరూ అందరూ అన్నారంట, ఇప్పుడు పరలోకములోనికి బహు ప్రయాసపడి యాత్ర ముగించుకొని జాన్ బెనెన్ పరలోకములోకి ప్రవేశిస్తున్నాడు. అహో అంటనే అంతసేపు యేసుప్రభు కూర్చోన్నాడు. ఎవరు త్వరగా చెప్పండి, ఎవరు కూర్చోనున్నారు? ఎవరు? జాన్ బెన్యన్ వస్తున్నాడు. వార్త పరలోకంలో ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఆ ప్రకటన జరిగిందో యేసుప్రభు లేచి నిలబడ్డాడు. అంతసేపు కూర్చుని యేసుప్రభు ఏం చేశాడంట? లేచి నిలబడ్డాడు. ఒక్కసారి గంటలన్నీ మోగుతున్నాయంట, గంటలన్నీ మోగుతున్నాయి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభు కోసం 13 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన చాలా అద్భుతమైన చరిత్ర అయింది. జైల్లో ఉండి ఆఖరి మగ్గిపోయి భార్య పిల్లలు చనిపోతారు, చాలా శ్రమ పడతాడు. ఎన్నో విలియం కేరీ కంటే బాగా భయంకరంగా ఉంటుంది. అన్నీ పడి 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 బాధలు పడి 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 చివరి మెట్టు దగ్గరకు వచ్చి మెట్టు ఎక్కాడు, ఇది ముగించాడు, మారిపోయాడు. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. ఎంతసేపట్లో మారుతాం? క్షణమే, 1 సెకండ్, 1 మినిట్, నాట్ రెప్ప కొట్టేందుకు. ఇంగ్లీష్లో ఒక ఆయన రాశాడు, రెప్పకు. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతుంది తెలుసా మీకు? ఒలింపిక్స్లో ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది, రన్నింగ్ దాంట్లో స్క్రీన్ షాట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్కి, సెకండ్కి, థర్డ్కి మీకు తెలుసా? సెకండ్కి 11వ భాగం అంతట్లో డిఫరెన్స్ ఉంటుందంట. 1 సెకండ్కి ఎంత డిఫరెన్స్? ఫస్ట్ రన్నర్ వీడు పరిగెత్తాడు, వాడు పరిగెత్తాడు, వీడు పరిగెత్తాడు, కానీ వీడు సెకండ్లో 11వ భాగం అంత ముందు పరిగెత్తాడు. దాని ఇంగ్లీష్లో నానో సెకండ్ అంటారు. ఏమంటారు? నానో సెకండ్ అంతట్లో మనం మార్పు చెందుతాం. బెన్యన్ ముగించాడు, రూపం మారిపోయింది, డ్రెస్ మారిపోయింది, రంగు మారిపోయింది, ముఖం మారిపోయింది, ముసలివాడుగా ఎక్కాడు, యవ్వనంలోకి వచ్చాడంట. స్వింగ్, ఆ యవ్వనంలోకి వచ్చేసాడు, మెరిసిపోతున్నాడు. వస్త్రధారణ వచ్చేసింది, తెల్లని వస్త్రములు, రాజకుమారుని వస్త్రములు. ఏ వస్త్రములు? రాజకుమారు. ఆయన గేట్లు ఒక్కసారి తెరవబడ్డాయి, 12 గుమ్మాలు. పరలోకానికి గుమ్మాలు ఉన్నాడు కానీ తలుపులు లేవంట. అందరు చెప్పండి గట్టిగా, పరలోకానికి గుమ్మాలు ఉన్నాయి. మనకేమున్నాయి? గుమ్మాలు ఉన్నాయి. మీ ఇంటికి గుమ్మం ఉండి తలుపు ఎవరైనా పెట్టుకోరండి? గుమ్మం ఉంటుంది కానీ పరలోకానికి ఏం లేవు, గుమ్మాలు ఉన్నాయి, తలుపులు లేవు. బెన్యన్ ఎప్పుడైతే గుమ్మంలో ప్రవేశిస్తానే దేవదూతలందరూ లేచి నిలబడ్డారు, గంటలన్నీ మోగుతున్నాయి. యేసుప్రభు లేచి నిలబడ్డాడు. అప్పుడు దూతలందరూ కలిసి ఒక మాట అన్నారంట. అందరు గట్టిగా నేను చెప్తాను ఇంగ్లీష్లో. హానర్. ఒకసారి మీరు అందరూ గట్టి చెప్పండి. వెయిట్, అందరు చెప్పండి. హానర్ చెప్పండి. నేను 1 2 3 1 2 3 అనగానే హానర్ అనాల. ప్రాక్టీస్ చేద్దామా? 1 2 3. మళ్ళీ ఒక్కసారి రిపీట్, వన్స్ మోర్. 1 2 1 2 3. హానర్ అంటారు. ఒక నేమే అని ఒక్కడే చేయి చూపిస్తాను, మీరు ఎవరు చూపించట్లే. హానర్ అని ఇట్లా ఉండకూడదంట.
సరేదామా? ఓ భక్తుడు పరలోకం వెళ్తున్నాడు అనుకోండి, లేక నువ్వే వెళ్తున్నావు. యు ఫీల్ 1 2 3. ఇది మహనయం అంటే. దిస్ ఈజ్ ద మహనయం. వాళ్ళ దగ్గరకు వచ్చాము, పరీక్షించుకుందాం. ప్రభా, నేను ఆ వింతలాగా ఉన్నానా? వింతైన ఎక్లీషియా అంటే ఏంటి? వింత. బురదలో ఉంటిని, గుంటలో ఉంటిని, నన్ను ఏం చేసినావు? నువ్వు వెలుపలికి తీసినావు. నన్ను వెలుపలికి తీసి నన్ను రక్షించిన బండ మీద నిలబెట్టావు. పరమపురి చేరేదాకా నన్ను కాపాడుతావు. అందులో అనుమానమే. నేను విడువను, నిన్ను ఎడబాయను, నేను నిన్ను మర్చిపోజాలను. ఒకటైంది. రెండోది ఏంటి? వింతలాగా మోసే పాడైపోయింటిని, ఆ పొదలాగా నాకు నిరీక్షణ లేదనుకున్నాను. నా ఎద్దకు వచ్చినావు, నన్ను దర్శించినావు, నాలోకి ప్రవేశించావు, అందరిని నా వైపునకి ఈరోజు ఆకర్షించుకునేట్టుగా. భక్సింగ్ గారు ఒక పొద ఎన్ని లక్షల మంది ఆకర్షించాడు? కొన్ని కోట్ల మందిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఇంకా అయిపోలేదు పరిచర్య. ఈ సహవాసం ఎప్పుడు ముగిస్తే పడుతుందో అప్పటిదాకా ఉంటుంది. దీనికి అంతం లేదు, దీనికి ఏం లేదు. అందరు చెప్పండి. నాలో జరిగిన కార్యానికి ఆరంభం ఉంది కానీ అంతం లేదు. అంతం ఉందా? ఇక్కడ జస్ట్ ఆరంభమే. మహనయం ఎంట్రన్స్ ఏంటి చెప్పండి? మహనయం ఎంట్రన్స్ ఏంటి? ఆరంభమే. లోపల ఉంది అసలైంది. ఓన్లీ గేట్ కాడ చూపించాలి, గేట్ చూపించడానికి తెద్దామా? లోపలికి వెళ్ళాలి, లోపల ప్రవేశించాలి. అక్కడ ఉంది అసలే. అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంది, పరిశుద్ధుల విందులు ఉన్నాయి, 7 గొర్రెపిల్ల పెండ్లు ఉంది. ఏముంది అక్కడ లోపల? అమ్మో, ఎవరిదన్నా పెళ్ళి అవుతా ఉంది. గేట్ కాడికి వెళ్ళి గేట్ చూసేస్తారా? చెప్పండి అన్న. బయట ఉంటుంది గణపతి వెడ్స్ శ్రావణి, గణపతి వెడ్స్. అబ్బా, గేట్ చూశాను, అమ్మాయి ఫోటో వాల్ పోస్టర్ చూసి వచ్చిన అనుకుని వెళ్ళిపోతారా? గేట్ దగ్గర ఏముందిరా స్వామి? లోపలికి రా. అద్భుతం. ఏం చెప్పడన్నా? పెళ్ళంటే ఏంది? పెళ్ళంటే కుటుంబం, అంటే జీవితం, అంటే భార్యాభర్తలంటే అబ్బో, అది ఒక రోజులో అయిపోయి చెప్పేది, దానికి భాష లేదు. కాబట్టి మోషేను ఆకర్షించాడు, ఇంత పని చేశాడు. దానికి ఆరంభం ఉంది కానీ, నాలో కూడా కార్యానికి ఆరంభం ఉంది కానీ అంతం లేదు. రెండేనే. మూడో వింత ఏంటి? మహనయం, నిచ్చెన, యాకోబు జీవితం. అది నాలో కూడా జరిగింది. యాకోబు ఒకటి స్పెషల్ ఏం కాదండోయ్, నువ్వే ఆ యాకోబు. నిన్ను కూడా ఆకర్షించాడు, నువ్వు కూడా మెట్ల మీద ఎక్కించాడు, మెట్ల దాకా తెచ్చాడు, ఎక్కించాడు. దానికి ముందుకు వెళ్ళడమే ఉంది కానీ వెనక్కిపోవడము తెలియదు. వెళ్తున్నాం. నేను 50 మెట్లు ఎక్కాను. యేసుని నమ్ముకొని 27 ఏళ్ళు, 27 మెట్లు, ఆత్మీయమైన 27 మెట్లు ఎక్కాను. నా దినములు ముగించగా. భక్సింగ్ గారు 70 ఏళ్ళు ఎక్కాడు ఆత్మీయంగా. 27 ఏళ్ళ వయసులో రక్షించబడ్డాడు. 28 ఏళ్ళ వయసులో 98 ఏళ్ళు బతికాడు. అంటే 70 ఏళ్ళు విశ్వాసి యోధుడు. 70 ఏళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని మెట్లెక్కాడు. ఈ మాటలు దీవించు. బల దగ్గరికి వచ్చాం. నీ మెట్లు ఎక్కడున్నావు? ఎక్కడ ఆగింది నీ జర్నీ? ఈరోజు మరలా దీన్ని ఆరంభించు. ఎవరి వైపు చూడొద్దు, నా వైపు, నా ప్రభువు నాకు చూడాలి, ఆ ప్రభువుని చూడాలి. ఈ ట్రెండ్లు, స్టెయిన్స్లు, కోవిడ్లు ఇవేం మనల్ని ఏం చేయవు. ప్రభు ఉన్నాడు మనకు. చెప్పండి, నమ్మల్లా, విశ్వసించాలి. బల దగ్గరికి వచ్చాం. మోకరించండి, 1 నిమిషం మోకరించండి. 1 నిమిషంలో ముగిస్తా. 1 నిమిషం మోకరించండి. దాన్ని భక్తి అంటారు. మోకరించకపోతే భక్తి లేదని అర్థం. భక్తి అంటారు దాన్ని. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉంటే, ఏమైనా పెయిన్స్ ఉంటే ఓకే. భక్తి అంటారు. చేతులు జోడించాలి, తల వంచాలి. ప్రభా, నన్ను కూడా బెన్యంలాగా నా ముగింపు ఎలా ఉంటుందో, నేను దేని వైపు చూడకుండా సాయం చేయి. ఆ పరమపురి నేను కూడా చేరాలా. యాత్ర ఆరంభించాను, కొందరు వెనక్కిపోతున్నారు, నేను వెనక్కిపోవద్దు. యేసయ్యా, నన్ను వింతగా చేశావు. స్తుతించండి, ఆరాధించండి, సరి చేసుకోండి.